నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ వేస్తున్నట్లు ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ గేయ పూజిత తెలిపారు. మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం హెచ్పివి వ్యాక్సిన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గేయ పూజిత మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండిన వారికి 15వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోకుండా ఉండే వారికి ఈ వ్యాక్సిన్ ను వేస్తున్నామన్నారు. మండలంలో 191 మందిని గుర్తించామన్నారు. వీరందరికీ వ్యాక్సిన్ ను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు పచ్చిపాల రామిరెడ్డి, టీడీపీ నాయకులు రాయపాటి కిరణ్, వినీల్ రెడ్డి, చల్లా గిరిప్రసాద్, ఏకాంబరం, సుబ్బయ్య, పవన్, మందాటి వినోద్, యాదవ్, పిడూరు సురేష్, సిహెచ్ఓ రాజయ్య, పిహెచ్ఎం జయలక్ష్మి, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణయ్య, హెల్త్ అసిస్టెంట్లు విజయ్ కుమార్, చంద్రశేఖర్, రమణారెడ్డి, ఎంఎల్హెచ్పి శ్రీరమ్య, సత్యవతి, ఏఎన్ఎంలు రాజేశ్వరి, నాగేంద్రమ్మ, సుహాసిని, రజిత, సులోచన, సిబ్బంది, రాజన్, సుప్రియ, విజయ్, నజీమా తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్కటి 0.5 ml వస్తుంది అనేది చాలా చిన్న చిన్న కారణాలు వచ్చినప్పుడు ప్రతి కేంద్రం మనుగోలులో ప్రారంభం జరుగుతుంది. వారి ఆదేశాల మేరకు మన డిఎంహెచ్ఓ మేడం ఆదేశాల మేరకు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గేయ పూజిత, మనుగోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని. మనం ఈరోజు ప్రత్యేకంగా హెచ్పివి వ్యాక్సిన్కి స్పెషల్ క్యాంపెయిన్ పిహెచ్సి మనుగోలులో స్టార్ట్ చేస్తున్నాము. దీనికి లబ్ధిదారులు అనేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 14వ సంవత్సరం పూర్తి అయిన ఆడపిల్లలు, 15వ పుట్టినరోజు జరుపుకొని ఆడపిల్లలకి. ఇది మెయిన్గా మనకి ఎందుకు ఇస్తున్నాము అంటే ప్రివెన్షన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను ప్రివెన్షన్ చేయడానికి. మెయిన్గా కాజ్ వచ్చేసి హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్. సో ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మనం అవాయిడ్ చేసుకొని ఇమ్యూనిటీ పెంచుకోవడానికి 14 years నుంచి 15 yearsలో ఉన్న ఆడపిల్లలకి మెయిన్గా అందరినీ మన మనుగోలు మండలంలో 191 మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 90 రోజుల పాటు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మనుగోలులో వ్యాక్సినేషన్ ఇవ్వబడుతుంది. ఈ వ్యాక్సినేషన్ అనేది చాలా సేఫ్ అండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మినిమల్ ఉంటాయి. ఇంజెక్షన్ వేసిన దగ్గర లైట్గా ఎర్రగా ఉండడము, కొంచెం నొప్పి రావడము, తేలికపాటి జ్వరం రావడం తప్ప మిగిలిన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. మేము మెడికల్ ఆఫీసర్స్ దగ్గరే ఉంటాము. సో ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి దీన్ని ఉపయోగించుకోవాలనేసి కోరుకుంటున్నాను. దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది సెకండ్ మోస్ట్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ఉమెన్. 35 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అంటే లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్, అంటే క్రానిక్గా ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలోనే మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ వచ్చి చనిపోవడం జరుగుతుంది. సో చిన్నపిల్లల్లో నుంచి అంటే 14-15 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి టార్గెట్ చేసి వాళ్ళని మెయిన్గా ఇమ్యూనిటీ పెంచుకొని వాళ్ళకి ఫ్యూచర్లో ఈ ఇన్ఫెక్షన్ రాకుండా, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చూసుకోవడానికి మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఆపర్చునిటీని అందరూ ఉపయోగించుకోవాలనేసి కోరుకుంటున్నాను. ఇది మనకి కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ అయితే కాదండి, చాలా సంవత్సరాలుగా జరుగుతుంది. ఇప్పుడు మన గవర్నమెంట్ మనకి ఇది ఇవ్వడం మనకి చాలా లక్కీ అండి. సో అందుకనేసి అందరూ కూడా వేసుకోవాలని కోరుకుంటున్నాను. దీనికి అందరూ తల్లిదండ్రులు పిహెచ్సికి వచ్చి కన్సెంట్ ఫామ్ అనేసి చూడాలి. దాన్ని సంతకం చేసిన తర్వాత ఆధార్ కార్డు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి కొంచెం తినేసి రావాలి ఆడపిల్లలు, కొంచెం గంట సేపు అవుతుంది. సో అందరూ కూడా
ముందుగా ప్రిపేర్ అయ్యి వచ్చారు అంటే త్వరగా తగ్గిపోతుంది.